కథ సీమ టపాకాయ్ 5002. రచయిత శ్రీ నల్లపాటి రాఘవేంద్రరావు గారు. స్వరం భామ. నల్లపాటి రాఘవేంద్రరావు గారు రాసిన హాస్య కథ సీమ టపాకాయ్ 5002. విందామా మరి ఈరోజు? ఈ మధ్యనే కొత్తగా ఆ వీధిలోకి వచ్చారు సుందరి సుబ్బారావు దంపతులు. విషయం ఏమిటంటే, భర్త సుబ్బారావు పిసినారి. ఆయన ఏం పర్వాలేదు, భార్య సుందరి కూడా మహా పిసినారి. వాళ్ళకు పిల్లలే కాదు, జల్లు కూడా లేరు. కానీ ఒక కొత్త రాణి కలర్ మోపెడ్ మాత్రం ఉంది. పోయినేడు దీపావళికి ఏం జరిగింది అంటే, ఇద్దరూ కలిసి చక్కగా ప్లాన్ చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్లస్ అనవసరపు ఖర్చు అరికట్టడం ప్లస్ 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 ప్రమాదాల బారి నుండి రక్షణ, ఈ 3 పాయింట్లని బేస్ చేసుకుని ఆ సంవత్సరం మందులు కాల్చకుండా దీపావళి పండుగ హాయిగా గడిపే విధంగా ఒక చక్కటి ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళు ఉండే వీధిలో ఈ చివరి నుండి ఆ చివరికి మోపెడ్ మీద 4 సార్లు తిరగాలి. అది కూడా సరిగ్గా రాత్రి 7 నుండి 8 మధ్య. అంటే వీధిలో జనమందరూ మందు సామాగ్రి ఫుల్గా కాలుస్తున్నప్పుడన్నమాట. దాంతో మందు సామాగ్రి అనగా బాణసంచ చేతులతో స్వయంగా కాల్చిన సరదా తీరుతుంది, ప్లస్ చెవులతో స్వయంగా విన్న శబ్దాల హోరు దక్కుతుంది. బాలే బాలే ఆలోచన అనుకుంటూ ఇద్దరు ఎగిరి గంతులు వేశారు. నెత్తి పైభాగంలో ఉన్న చెక్క తగిలి ఇద్దరు నెత్తులు బొప్పు కట్టాయి. అయినా బాధపడలేదు, ఎందుకంటే పైసా ఖర్చు లేకుండా సాయంత్రం వాళ్ళు అనుభవించే మహదానందం ముందు ఈ నెత్తి బొప్పి కట్టడం లాంటి అతి చిన్న బాధాకరమైన విషయం కనుమరుగైపోయింది. సాయంత్రం సరిగ్గా 7 గంటలయ్యింది. సుందరి సుబ్బారావులు బయటకు వచ్చి తమ కొత్త రాణి కలర్ మోపెడి తీసుకుని ఆ వీధిలో ఆ చివరి నుండి ఈ చివరికి స్లోగా బండి నడపడం మొదలుపెట్టారు. పిల్లలు చిచ్చుబుడ్లు వెలిగించే చోట సరదాగా దిగి చూడాలి అనిపించి సుబ్బారావు బండి ఆఫ్ చేసి స్టాండ్ వేసి ఫోన్ మాట్లాడుకుంటున్నట్టు జేబులో నుంచి తీసి చెవి దగ్గర పెట్టుకుని మరో చేత్తో తలగోక్కుంటూ అవతల వాళ్ల మాటలు వినపడినట్టు సెల్ ఫోన్ అటు ఇటు తిప్పుతూ భార్యని అందంగా ముత్యాల వెదజల్లే ఆ చిచ్చుబుడ్లు చూడమంటూ సైగ చేశాడు. అక్కడ పని పూర్తయ్యాక కొంచెం దూరం వెళ్ళాక అక్కడ అమ్మాయిలు అంటించిన విష్ణు చక్రాలు చూడడం కోసం, అవి విరజమ్మే వెలుతురులో ఆస్వాదించడం కోసం మళ్లీ బండి ఆఫ్ చేసి భార్యని చీర కుచ్చుళ్ళు పైట చెంగు సరిచేసుకుంటున్నట్లు నటించమని కన్నుగీటి చెప్పేవాడు. ఆమె అలాగే చేసేది. అలా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఆ వీధిలో తమ నటన ఎవరికీ అనుమానం రాకుండా అలా అటూ ఇటూ 2 సార్లు తిరిగేసరికి ఆ వీధిలో జనానికి బాగానే అనుమానం వచ్చేసింది. వెంటనే ఒక కొంటె కుర్రాడు, విషయం ఏమిటండి అని సుందరి సుబ్బారావుని ప్రశ్నించారు. సుందరి సుబ్బారావు నవ్వేస్తూ ఉన్నదన్నట్లు చెప్పేశారు ఆ కుర్రాడికి. దాంతో ఆ వీధిలో జనం అందరికీ జాలి వేసి, మోపెడ్ పక్కన పెట్టి ఇలా రండి, దీపావళి బాంబులు ఇస్తాము, సరదాగా మాతో కాల్చుకోండి అన్నారు. చాలా ఆనందపడి ఎగిరి గంతులేయాలనుకున్నారు సుందరి సుబ్బారావులు. కానీ ఉదయం ఇంటి దగ్గర అలా చేయడం వల్ల తమ తలలకు కట్టిన బొప్పి గుర్తుకొచ్చి అలా చేయడం మానేశారు. వెంటనే వాళ్ళు చెప్పినట్లు మోపెడ్ పక్కన కాస్తంత దూరంలో పెట్టి ఆ వీధిలో జనమందరూ కాలుస్తున్న దీపావళి సామాగ్రి అందాలని శబ్దాలని వంగి వంగి చూస్తూ తెగ ఆనందపడిపోతూ సంబరపడిపోతున్నారు. మీరు కూడా కాల్చుకోండి అంటూ ఆ పక్క ఈ పక్క వాళ్ళు ఇచ్చిన మతాబులు కాల్చి తెగ ఎంజాయ్ చేశారు సుందరి సుబ్బారావులు. అంతా బాగానే ఉంది, అంతా బాగానే జరిగింది. గంట మహదానందం తర్వాత సుందరి సుబ్బారావులు బయలుదేరదాం అనుకునేసరికి, సార్ ఇంతసేపు ఉన్నారు, ఇంకొక 5 నిమిషాలు ఉండండి, ఎందుకంటే 5000 సౌండ్ వచ్చే సీమ టపాకాయ కాల్చబోతున్నాం. చాలా ఖరీదు, పైగా చాలా బ్రహ్మాండంగా పేలుతుంది. శివకాశి నుండి డైరెక్ట్గా కొరియర్ ద్వారా రప్పించాము, సరదాగా అది చూసి వెళ్ళండి అని కోరారు. సుందరి సుబ్బారావులు ఆ వీధిలో వాళ్ళ అనన్య సామాన్యమైన ప్రేమకి, అవ్యాజమైన అభిమానానికి, ఆప్యాయతకి చాలా చాలా ఆనందించారు. ఒక కుర్రాడు సీమటపాకాయ 5000 పొడుగ్గా పేర్చి అంటించాడు. డమ్ 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 డామ్ డామ్ అంటూ ఇంగ్లీష్ సినిమాలో ఫైటింగ్ సన్నివేశాలు జరిగినట్టు అల్లరి చిల్లరైపోయింది. గోల గగ్గోలైపోయింది. కొన్ని వస్తువులైతే శబ్దాలకి జారి కింద పడ్డాయి. ఆదమరిచి ఉన్న ముసలి ముక్కి మంచం మీద నుంచి జారి పడ్డారు పాపం. వేడి వేడి టపాకాయలు కొన్ని అరుగుల మీద పెట్టిన సైకిల్ టైర్లకు తగిలి అవి కూడా బర్స్ట్ అయిపోయాయి. మొత్తానికి అది ఒక సరదా పండుగలాగానే జరిగింది.
బ్రహ్మాండంగా 5,000 సౌండ్లు సుస్పష్టంగా వినపడ్డాయి. సుందరి సుబ్బారావులు ఆ శబ్దాన్ని లెక్కపెట్టినట్టు కరెక్ట్గా 5,000 సార్లు పేలినట్టు అవి తమ కన్నభేరీలని సంతోషం కలిగించినట్లు ఆనందించి వారందరికీ థ్యాంక్స్ చెప్పి కొంచెం దూరంగా పెట్టిన తమ సరికొత్త రాణి కలర్ మోపెడ్ నిలబెట్టిన ఆ ప్రాంతానికి వచ్చారు. ఈ శబ్దాలకి కిందికి జారిపడ్డ వాళ్ళు సరికొత్త రాణి కలర్ మోపెడ్ని పైకి లేపి స్టార్ట్ చేశారు. ఒక్క దెబ్బకు బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. మహదానందంగా ఇద్దరు బండి ఎక్కుదాం అనుకున్నారు. అంతే, ఇంకో 2 డమ్ డమ్ శబ్దాలు వినపడ్డాయి వాళ్ళకి అతి దగ్గరలో. 5,000 సౌండ్లలో కాలకుండా ఉండిపోయిన మిగిలిన 2 టపాకాయల శబ్దం అనుకున్నారు ఆ వీధిలోని జనం అందరూ. వాళ్లతో పాటు సుందరి సుబ్బారావు కూడా సేమ్ డిట్టో అలాగే అనుకున్నారు. ధర్మంగా అయితే ఎవరైనా అలాగే అనుకుంటారు, కానీ మన సుందరి సుబ్బారావులు తమ సరికొత్త రాణి కలర్ మోపెడ్ 2 టైర్ల వైపు చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ స్పీడ్గా వెళ్ళడం కుదరదని, అది అసంభవమని నిర్ణయించుకొని దిగాలు పడిన ముఖాలతో మోపెడ్ నడిపించుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. అది చూసి ఏం జరిగిందో అర్థం చేసుకున్నారు ఆ వీధిలోని జనం. వాళ్ళందరికీ నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. సుందరి సుబ్బారావు మాత్రం ఖచ్చితంగా నవ్వులాంటి ఏడుపుతో బండి పట్టుకొని నీరసంగా ఆ సీమ టపాకాయ శబ్దాలను లెక్క పెట్టుకుంటూ 5,000 సౌండ్లకి బదులు 5,002 సౌండ్లు ఎలా వచ్చాయబ్బా, శివకాశి వాళ్ళకి లెక్కలు తెలియవా, అబ్బో 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 అనుకుంటూ నడుస్తూనే ఉన్నారు పాపం.